నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏవైతే మనకు రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఖచ్చితంగా పడవు అని అయితే రైతులు అయితే బండగొట్టినట్టయితే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క పెట్టుబడి సాయం వచ్చేసి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది యాసంగి నిధులు అనేవి కాదు, ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా చాలామందికి అయితే డబ్బులు అనేవి పడలేదు అని అయితే చాలామంది అయితే మన కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో వారందరికీ కోసం ఈ యొక్క రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఒకే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఓకే, ఇక రైతు భరోసా యాసంగి నిధులకు సంబంధించి ప్రభుత్వం అనేది మనకు 4,000 కోట్లు అనేవి 4 ఎకరాల వరకు అనేవి అయితే వేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ మిగతా ఇంకా చూసుకున్నట్టయితే 5,000 కోట్లు అనేవి పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పెండింగ్ నిధులు అనేవి చెల్లిస్తారా లేదా అనేది కూడా చాలామంది రైతులందరూ కూడా ఈ యొక్క రైతులు ఎవరైతే ఈ యొక్క 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నారో వీరందరూ కూడా నిరాశతో వచ్చేసి అయితే ఆర్లాడి కూడా చూసుకున్నట్టయితే నమ్మకం కూడా కోల్పోయినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మనం ఎందుకు ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి ఎందుకు మాట్లాడడం అయితే జరుగుతుందనే విశేషాలపై చూసుకున్నట్టయితే రానున్న రోజులలో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవైతే మరికొన్ని రోజులలో చూసుకున్నట్టయితే ఎన్నికలు అనేవైతే ఉండబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క యాసంగి నిధులు అనేవి 4 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే వేసినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ముందట వేసుకున్నారన్నమాట. సో ముందట వేసుకున్నది సరిపోదన్నమాట. అప్పుడైతే చూసుకున్నట్టయితే 9 రోజులలో ఈ 10 ఎకరాల వరకు అనేది ప్రభుత్వం అనేది ఇట్లా కొట్టేసిందన్నమాట. వేసి పడేసిరు మొత్తం నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పింది 10 ఎకరాలకే అన్నమాట. కానీ ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి కూడా అంటే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టింది 10 ఎకరాలు అన్నమాట. సో 12 ఎకరాలు కానివ్వచ్చు, 11 ఎకరాలు కానివ్వచ్చు, ఇంతకన్నా ఈ యొక్క తక్కువ ఉన్న అందరికీ కూడా డబ్బులు అనేవైతే ఈ యొక్క వానాకాలం డబ్బులు అనేవైతే పడినట్లయితే తెలుస్తుంది. అలాగే ఈ యొక్క రైతు భరోసా యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో 5,000 కోట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది ఎందుకు స్పందించడం లేదు? రైతుల అకౌంట్లో చూసుకున్నట్టయితే మనకి యొక్క యాసంగి నిధులకు సంబంధించి 4 ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అనేది కూడా మనకైతే రిలీజ్ చేస్తారా అనేది కూడా లేదా అనేది కూడా రైతులు నిరాశతో చెందుతున్నారు. తీవ్ర ఈ యొక్క చూసుకున్నట్టయితే నమ్మకం కూడా కోల్పోయినట్లయితే తెలుస్తుందన్నమాట. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరిగింది. సో వారందరికీ కూడా ఈ యొక్క గట్టి రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. బండే చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఏవైతే మనకు బండగొట్టి చెప్తున్నాను గట్టిగా గుర్తుపెట్టుకోరి, రైతు భరోసా యాసంగి డబ్బులు అనేవి అయితే పడవిగా. ఎందుకు పడవంటే ఎలాగో యాసంగి డబ్బులు అనేవి మనకు వేసిన తర్వాత ఈ సగంలోనే మనకు వానాకాలం సీజన్కి సంబంధించి ముందట వేసుకున్నారన్నమాట. సో ముందట వేసుకున్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మళ్ళా వానాకాలం డబ్బులు అనేవి పూర్తి స్థాయిలో వేసిర్రు అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీరు అందరికీ కూడా తెలుసు అన్నమాట ఈ యొక్క విశేషంకి సంబంధించి కూడా. సో ఇదన్నమాట మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క పెట్టుబడి సాయంకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైతులను ఆదుకోవాలన్నమాట ప్రభుత్వం అనేది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క యాసంగి నిధులకు సంబంధించి సగం వరకు మాత్రమే వేసిర్రు. వానాకాలం చూసుకున్నట్టయితే సగంకి మొత్తం ఫుల్లుగా వేసిర్రు అన్నమాట. అందరికీ కూడా పూర్తి స్థాయిలో వేసిర్రు అన్నమాట. వాళ్ళు చెప్పిన కంటే ఎక్కువనే వేసిర్రు అన్నమాట లెక్కలో చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట యాసంగి డబ్బులు అనేవి కూడా మనకు పడబోవు. ఎవరు కూడా కంగారు పడకండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు మనమైతే ఎంతో అంత ప్రయత్నం చేస్తేనే డబ్బులు అనేవి అయితే పడే ఛాయిసెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట మీ యొక్క అభిప్రాయం కూడా. మీది ఏ జిల్లానో అలాగే మీ యొక్క మండలాలకు సంబంధించి మీ యొక్క విలేజ్లో కూడా డబ్బులు అనేవి పడ్డాయో లేదు అందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ రూపంలో వచ్చేసి మీ యొక్క అభిప్రాయం కూడా అందరూ కూడా తెలియగలరన్నమాట. సో ఓకే, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైతులకు ఎంతో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను.
యాసంగి డబ్బులు అనేవైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడిపోవు అన్నమాట. ఎందుకంటే ఈ సగం వేసిన తర్వాతనే వానాకాలం ముందటేసుకున్నారన్నమాట. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నారు అందరికీ. మళ్ళీ కలుద్దాం.